హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటిస్తూ అయితే నిరుద్యోగ జేఏసీ అయితే ప్రకటించింది. గాంధీ దవాఖానా వద్ద గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పేసి, అలాగే మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ వారం రోజులుగా నిరుద్యోగుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈయన ఆమరణ నిరాహార దీక్షకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. నేడు గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకున్న బకర్ జాన్సన్ను పోలీసులు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయననైతే బంద్కు పిలుపునిచ్చారు. వారం రోజులుగా మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వానికైతే చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి పేర్కొన్నారు. దీక్ష విరమించాలని అందరి తరపున మోతీలాల్కు తాము విజ్ఞప్తి చేశామని, కానీ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ఆడుకుంటున్న ప్రభుత్వం దిగి వచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని చెప్పేసి ఆయనతో చెప్పారని చెప్పేసి హరీష్ రావు అయితే వివరించాడు. మోతీలాల్కు ఆరోగ్యం క్షీణిస్తుందని, ఆయనకు హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి వారైతే హెచ్చరించడం అయితే జరిగింది. నిరుద్యోగుల కోసం ఆనాడు ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, బల్మూరి వెంకట్, రేవంత్ రెడ్డి అశోక్ నగర్లోని కోచింగ్ సెంటర్లకు రాహుల్ గాంధీని తీసుకువచ్చారని తాము తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి హామీలు ఇప్పించారని, బస్సు యాత్రలు నిర్వహించారని చెప్పేసి తెలియజేశారు. అధికారంలోకి వచ్చి 7 నెలలైంది, జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ప్రశ్నించారు. నిరుద్యోగులను నాడు రెచ్చగొట్టిన ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి నిలదీయడం అయితే జరిగింది. నిరుద్యోగ జేఏసీ యొక్క డిమాండ్లను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీని 1:100కు పెంచాలి, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కలపాలి, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలి, 25,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించాలి, గురుకుల టీచర్స్ పోస్టులకు బ్యాక్లాగ్లో పెట్టకూడదు, నిరుద్యోగులకు నెలకు 4,000 భృతి, 7 నెలల బకాయిలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ బంద్ వల్ల జూలై 2వ తేదీన మంగళవారం రోజున తెలంగాణలోని స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఇస్తారో లేదో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో మొత్తానికైతే రేపు తెలంగాణ బంద్ ప్రకటిస్తున్నట్లయితే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అయితే పిలుపునిచ్చింది. ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, యువజన నేతలు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికైతే మద్దతుగా నిలుస్తున్నారు. సో మొత్తానికైతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ బంద్ అయితే ప్రకటించడం అయితే జరిగింది.